ఇదిగో నా సెల్ ఫోన్ అండి, 3000 రూపాయలు దీని ఖరీదు. నేను 30,000 పెట్టి కూడా కొనుక్కోగలను. భయం నాకు, ఇది ఎక్కువ వాడితే ఎక్కువ భయపడిపోతాం. ఇది కూడా లేకుండా ల్యాండ్ ఫోన్ వైర్ ఉన్నది వాడదామని కొన్నాళ్ళు ట్రై చేశాను. మరి అది ఏదో అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడంలాగా జరగని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామని తగ్గించాను. ఇలా పెట్టుకున్నా. దీనివల్ల కూడా ఉంటుంది నష్టం, తక్కువ నష్టం ఉంటుంది. నేను ట్యాబ్ వాడతాను, నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, నేను జనంలో ఫేస్బుక్లో అవన్నీ కావాలి నాకు. అది జేబులో పెట్టుకు తిరిగితే మాటిమాటికి వాడతాం, అది ఎక్కడో చోట పెడితే లిమిటెడ్గా వాడతాం. అందుకని నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కామెంట్స్ అవి రాస్తుంటారు. నాకు సమాధానం ఇవ్వాలని, కనీసం లైక్లైనా కొట్టాలని ఎంతో పులకింతగా ఉంటుంది. అంత మంచి మంచి కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు. భయం నాకు అవన్నీ కొడితే ఒకటి నా క్రియేటివిటీ ఆగిపోతుంది. ఈ సమాధానాలు ఇస్తూ కూర్చుంటే ఆ జబ్బులో పడిపోతాం. అది తీయగా ఉంటాయి, వాళ్ళు పొగుడుతుంటే చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ అనడం. అవి చేస్తుంటే నేను క్రియేషన్ చేయాలి కదా. నాకు అందరిలాగా 24 గంటలే ఉన్నాయి, 25 గంటలు. అందుకని దానివల్ల కొంత చేయలేను. కొంత ఎలక్ట్రానిక్స్ అవి ఎక్కువ వాడడం వల్ల నాకు రకరకాల ఈ వయసులో కొత్తగా ఆరోగ్యం తెచ్చుకోలేకపోయినా అనారోగ్యం ఎందుకు తెచ్చుకుంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో పడతామో తెలుసు. దానికి కరిగించుకోవడానికి ఆస్తులు వెనకాల గొప్ప తెప్పలుగా లేవు. ఇవన్నీ భయాలతోటి నేను నా జాగ్రత్తలో నేను ఉంటాను. అయినా కూడా మనకి తెలియని రోగాలు ఎన్నో ఆల్రెడీ పొంచి ఉన్నాయి. ఎక్కడ ఏదో కాపు కాసి ఉందో మనకు తెలియదు. అరే నిర్లక్ష్యం చేసేసారండి, 3rd స్టేజ్లో వచ్చారండి, చెకప్ చేసుకోవాలండి ప్రతి 6 నెలలకి. అందరికీ తెలుసు ఆ చెకప్లో మిషన్లు అన్నీ నార్మల్ అనే వస్తాయి. సడన్గా ఏదో కొంప ముంచుతుంది. మృత్యు అనేది 1,00,000 మార్గాల్లో మన వెంటాడుతూ ఉంటుంది. 99,999 జాగ్రత్తలు తీసుకున్నా ఆ 1,00,000ది ఎక్కడో ఉంటుంది మనకు తెలియకుండా, ఎలక ఇంకో వేరే కలుగులోంచి దూరినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో తెల్లవారులు మాట్లాడుకున్న ఇది ఎటేటో పోతూ ఉంటాం. మళ్ళీ యూత్ సిగరెట్ అక్కడికే వస్తాం మనం. యూత్ ఈ జబ్బులు ఎక్కువ కారణానికి యుక్త వయస్సులోనే వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని రొమాంటిక్గా, అందంగా, చాటుమాటుగా, ఒక శృంగారంగా, సెక్స్గా కాకుండా, సెక్స్కి శృంగారానికి అండి ధర్మానికి అధర్మానికి ఉన్నంత తేడా వద్దు. శృంగారం వేరు, సెక్స్ వేరు, రెండూ కూడా సృష్టి ధర్మాలే. చాటుమాటుగా ఉండేది శృంగారం, మొత్తం విప్పేసేది సెక్స్. సో దానివల్ల ఏం లేదు, సుఖం లేదు సెక్స్ వల్ల. శృంగారంలో సెక్స్ ఉండాలి తప్ప సెక్స్లో శృంగారం రాదు. ఉన్నది ఇది కాదు. మళ్ళీ మన టాపిక్ మారిపోతున్నాం. ఇవన్నీ విచ్చలవిడితనాల వల్ల. ఒక తల్లి తండ్రి వాళ్ళు ఈవేళ ప్రేక్షకులు. ఈ యూత్ ఆడుతున్న నాటకంలో రవీంద్ర భారతి రంగస్థలం మీద జనంగా, మామూలుగా థియేటర్లో ఎక్కువ మంది ఉంటారు, స్టేజ్ మీద తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు యూత్ ఎక్కువ ఉన్నారు, రంగస్థలం పెద్దదైపోయింది, వాళ్ళు ప్రదర్శన ఇస్తున్నారు. వీళ్ళు వృద్ధులు ప్రేక్షకుల్లా చూస్తున్నారు. వీళ్ళు మాట్లాడడానికి ఉండదు, వీళ్ళ చేతిలో మైక్ ఉండదు, వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఉండదు, కుర్చీలో కూర్చున్నారు అంతే. ప్రదర్శన అంతా వాళ్ళు ఇస్తున్నారు. మేము చెప్పింది వినండి అని అంటున్నారు తప్ప వాళ్ళు చెప్పండి అని మాకు మైక్ ఇవ్వట్లేదు. నాకంటే నేనేం బాధితుడిగా మీతో మాట్లాడలేదు, నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ సమాజంలో ఒక మనిషిగా, ఒక నాటక ప్రయోక్తగా, ఒక సినిమా రచయితగా, సినిమా నటుడిగా, అన్నీ చూసినవాడిగా, ఎన్ని చూసినా ఇంకా చూడాల్సి